వైసీపీ నేతలు అన్నాబత్తిని శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇతర వైసీపీ నాయకులు గుంటూరులోని అంబటి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంబటి ఇంటిపై దాడి చేశారని, ఇలాంటి దమనకాండను ఎవరూ మెచ్చరని మేకతోటి సుచరిత తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆమె ఆరోపించారు. ఇప్పుడే వాళ్ళ పాప చెప్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. దారుణం ఏమిటంటే మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఏ యుగంలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయప్రాంతం చేస్తున్నారు. ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ వారికి పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తాను. మీరందరం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ పాప చెప్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. దారుణం ఏమిటంటే మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.